హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ కాజాలండి. ఎప్పుడు స్వీట్గానే కాకుండా ఇలా హాట్గా కూడా చేసుకోండి. స్పైసీగా చాలా బాగుంటాయి. ఇవి స్నాక్స్ కింద పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. మెంతి గింజలు వేసి ఇలా పండించానండి. ఈ మొక్కల్ని ఇప్పుడు స్నాక్స్లో వేసి చేస్తున్నాను. 2 కట్టలు అయ్యేలాగా చూసి తీసానండి. మొక్కల్ని తీసి కింద కాడలు కట్ చేసేసుకొని ఇలా కట్ చేశాను. కట్ చేసి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే గీలో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దానిలోకి 1 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి, 2 టీ స్పూన్లు రైస్ పౌడర్ అంటే బియ్యం పిండి అండి వేసి దీనిలోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే సోడా ఉప్పు అండి, 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతు ఆకు దీనిలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. బాగా ఇలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మరి మెత్తగా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. కాజాలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత కొద్దిగా పిండి వేసుకొని బాగా కలిపి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా ముద్దలుగా చుట్టుకొని రౌండ్గా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా చపాతీలాగా చేసుకొని 1 స్పూన్ గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పొడిపిండి ఇలా పైన చల్లుకోవాలండి. ఇలా చల్లుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని పొడిపిండిని వేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేశాక ఆ చివర ఈ చివర కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక విడదీసుకొని ఒక్కొక్కటిగా చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలండి. మరీ గట్టిగా ఒత్తుకోవసరం లేదు, పైన ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకొని మళ్ళీ రెండోసారి కూడా ఇలా చపాతీ చేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పొడిపిండి చల్లుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ చపాతీ కర్రతో ప్రెస్ చేసుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని రెడీ చేసుకొని
పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఇలా నూనెలో వదులుకోవాలి. గంటతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకోవడమేనండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మళ్ళీ రెండోసారి కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ కాజాలు రెడీ అయిపోయినాయి. చూడండి, కాజాలు అనేవి పొరలు పొరలుగా ఎంత బాగా కుదిరాయో. మనం షాప్స్లో కొన్నట్టు చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.